హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. 'నితీష్ కుమార్ రెడ్డి 100, జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లు అంతా వృధా అయిపోయింది. మూడో సెషన్ ముంచేసింది. నిన్న గూడా, ఈరోజు గూడా ఓటమి పాలైంది ఇండియా. ఆస్ట్రేలియా గూడా అసలు ఊహించి ఉండదు గెలుస్తామని. మనోళ్ళు డ్రా కోసం ఆడిర్రు, ఓడిపోయారు. గెలుపు కోసం ఆడింటే గెలిచేవారు. మరసలు ఏం జరిగింది? రివ్యూ చెప్పుకుందాం. నా అనాలిసిస్ చెప్తా. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసి కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని. మరి ఏం జరిగింది? నిన్న నిన్న మొత్తం పోయింది. నిన్ననే పోయింది అనుకున్నాం ఆల్మోస్ట్‌గా. నిన్న 20 ఓవర్స్ ఆడిర్రు. లయన్, బౌలర్‌ని కలిసి 55 రన్స్ పార్ట్నర్‌షిప్ 110 బాల్స్ ఆడిర్రు ఆల్మోస్ట్ 20 ఓవర్స్ వరకు. వాళ్ళ వికెట్ తీయలేకపోయారు. అది కొంచెం కారణం అయిపోయింది. లేకుంటే నిన్న మన బ్యాటింగ్ వచ్చేది 270, 280 టార్గెట్ ఉండేది. సైకలాజికల్‌గా అది 270 టార్గెట్ అంటే వేరే ఉండేది. ఈరోజు 340 టార్గెట్ అనేసరికి కొంచెం పెద్ద టార్గెట్‌గా కనిపించేసింది. అదొక పొరపాటయింది. ఇదొక పొరపాటు. మరి ఈరోజైతే బ్యాటింగ్ ఏం లేదు. వాళ్ళు తొందరగా బుమ్రా సెకండ్, థర్డ్ బాల్‌కి ఔట్ చేసేసిండు. అయిపోయింది. కానీ 340 టార్గెట్ అనేది కొంచెం కొట్టే స్కోరే 90 ఓవర్స్, 98 ఓవర్స్ ఉన్నది. చేజ్ చేయొచ్చు. చేజ్ చేయొచ్చు మనం ఉన్న బ్యాటింగ్ లైనప్‌కి. కానీ తొందరగా 33 ఫర్ 3 రోహిత్ శర్మ తొందరనే ఔట్ అయ్యిండు. మన సీనియర్ బ్యాటర్స్ అందరూ హ్యాండ్ ఇస్తున్నారు మనకి. కేఎల్ రాహుల్ డకౌట్. విరాట్ కోహ్లీ ఎప్పటిలాగానే 5 ఆఫ్ స్టంప్ బయటికి పోయే బాల్‌ని వదిలి మళ్ళీ దాన్నే గెలుకొని ఔట్ అయితుండు. విరాట్ కోహ్లీ హ్యాండ్ ఇచ్చేసిండు. మెయిన్ రోహిత్ శర్మ అటర్ ఫ్లాప్ అన్ని ఇన్నింగ్స్‌లో. విరా కేఎల్ రాహుల్ 3 వికెట్ పోగానే వాళ్ళు భయానికి లోనయ్యారు. భయపడ్డారు. ఇంకా జైస్వాల్ స్లో అయిపోయిండు. కానీ మంచి ఇన్నింగ్స్ ఆడిండు. జైస్వాల్ అయితే చాలా బాగా ఆడిండు. రిషబ్ పంట్‌ని అనవసరంగా తనని ఆడనిచ్చేది ఉండే. తన గేమ్ తనని ఆడిచ్చుంటే బాగుండేది. డ్రా కోసం ఆడిపిచ్చిర్రు. తను పెట్టి 100 బాల్స్ పైన ఆడిండు. 30 రన్స్ చేసిండు. లాస్ట్‌కి లంచ్ సెషన్ కూడా ఆడిండు. థర్డ్ సెషన్‌లో వచ్చి అనవసరంగా స్పిన్ బౌలింగ్‌ని కొట్టలేకపోయిండు. సగం మైండ్ ఆలోచించి సగం కొడదాం అనుకుంటూ ఔట్ అయిపోయిండు. అక్కడి నుంచి ఇంకా లైన్ కట్టేసిర్రు. ఎవరు నిలబడలేదు. ఇంకా తర్వాత నితీష్ రెడ్డి, జడేజాని పంపించిర్రు. జడేజా ఆడలేదు. నితీష్ రెడ్డి తొందరనే ఔట్ అయిపోయిండు. వాషింగ్టన్‌లో ఉన్నాడు. మిగతా ఇంకా ఆస్ట్రేలియాకి గ్రిప్ దొరికిపోయింది ఇంకా అప్పటికి. రిషబ్ పంట్, జడేజా ఔట్ కాగానే దొరికిపోయింది. కానీ ఫామ్‌లో ఉన్న నితీష్ రెడ్డిని కొంచెం పైన పంపించినా బాగుండు. జడేజా ముందు పంపించినా బాగుండేది. లేకుంటే రిషబ్ పంట్‌ని పొరపాటు ఏందంటే రిషబ్ పంట్ తన గేమ్ తనని ఆడిచ్చింటే బాగుండేది. దాన్ని మొత్తం ఇదంతా గౌతమ్ గంభీర్ ప్లాన్‌లు వీళ్ళ ఆటలు వీళ్ళు ఆడనిచ్చింటే గెలుపు కోసమే ఆడింటే గెలిచేది మ్యాచ్ ఏం కాకపోయేది. అటాక్ ఆడింటా ఓడిపోయినా ఏం కాకపోయేది. అనవసరంగా డ్రా కోసం ఆడారు. ఫస్ట్ నుంచి 3 వికెట్స్ పోవంగానే భయపడ్డారు. డ్రా కోసం ఆడారు. మ్యాచ్ చేతుల ఆఖరికొచ్చింది. కాపాడిండు. నితీష్ రెడ్డి కాపాడిండు 100తో అనుకున్న మ్యాచ్. ఇప్పుడు వాళ్ళకైతే సమర్పించేసుకున్నారు. జైస్వాల్ ఒక్కడే 83 రన్స్ చేసిండు. మిగతా బ్యాటర్స్ అంతా కుప్పకూలిపోయారు. రిషబ్ పంట్ లాస్ట్ గంటనే మనకి మూడో సెషన్ ముంచేసింది అంటాం. ఇగ 2 రోజులు కూడా మూడో సెషనే ముంచేసింది. మరి ఆస్ట్రేలియా కూడా ఊహించి ఉండదు ఈ మ్యాచ్. వాళ్ళ దాంట్లో కమిన్స్ 3 వికెట్లు. కమిన్స్‌కే ఔట్ అయ్యిండు రాహుల్, రోహిత్ శర్మ. స్టార్క్ అయితే వికెట్ ఇయ్యలేదు. విరాట్ కోహ్లీ ఒక్కడే ఇచ్చేసిండు. బయట పోయే బాల్‌ని గెలుక్కొని ఔట్ అయిపోయిండు. ఇక మరి బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వీళ్ళపైన ఆలోచించాల్సిందే. మ మెయిన్ రోహిత్ శర్మ తనకి విమర్శలు ఎక్కువనే వస్తున్నాయి. మరి నెక్స్ట్ మ్యాచ్ అయితే సిడ్నీలో 3వ తారీఖు నుంచి ఉంది. ఇంకా 2-1తో వాళ్ళే లీడ్‌లో ఉన్నారు. మనం డ్రా చేసుకుంటే సిడ్నీ గెలిస్తే డ్రా, లేకుంటే మ్యాచ్ అయితే సిరీస్ అయితే ఓడిపోతారు. మరి ఈరోజైతే రివ్యూ ఇది. కొంచెం చాలా డిసప్పాయింట్ అయింది. ఇండియన్ బ్యాటింగ్ చాలా పొరపాట్లున్నాయి. మరి ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి.